ఇంతకు ముందు కాలంలో డ్రెస్కి ఏదైనా చిన్న చిరుగు ఉందనంటే ఈ డ్రెస్ చిరిగిపోయింది, పాతకైపోయింది, నేను వేసుకోనని చెప్పేసి పక్కన పాడేసేవారు. కానీ ఈ కాలంలో డ్రెస్కి ఎన్ని కన్నాలు ఉంటే అంత రేట్ ఎక్కువ తీసుకుని మరీ కొంటున్నారు. పిల్లలు కూడా అలాంటి చిరిగిన డ్రెస్లే కావాలని కొనుక్కుంటున్నారు. సినిమా హీరోయిన్ ఏ డ్రెస్ వేసుకుంటే అదే డ్రెస్ని కొనుక్కొని ఇన్స్టాలో రీల్స్ చేసి పెడుతున్నారు. ఈ రోజున ఆ హీరోయిన్ వేసుకుంది, ఈ హీరోయిన్ వేసుకుంది, నాకు అలాంటి డ్రెస్సే కావాలని తల్లిదండ్రుల దగ్గర పేచీ పెట్టి మరీ వేలల్లో డబ్బులు పెట్టి కొంటున్నారు. ఈ రోజున యూత్ పిల్లలు అందరూ చెడిపోతున్నారని అంటే అది దేని ప్రభావం? కానీ ఆ మాట మాత్రం మాట్లాడకూడదు. మా ఇష్టం, మాకు నచ్చినట్టు బతుకుతామని అన్నట్టు ఇలా పొగరగా సమాధానం చెప్తున్నారు. మనం సెలబ్రిటీలు అయినప్పుడు 10 మంది మనల్ని చూస్తున్నారని అన్నప్పుడు ఒక మంచి మెసేజ్నే ఇవ్వాలి తప్ప ఎప్పుడు కూడా చెడిపోయే మెసేజ్లు మాత్రం ఇవ్వకూడదు. అమ్మ జాగ్రత్తగా ఉండండి, రోజులు బాగోలేవని చెప్పే పరిస్థితి కూడా లేదనమాట. ఆ రకంగా తయారైపోయింది సొసైటీ. ఈ రోజున డ్రెస్కి ఎన్ని కన్నాలు ఉంటే అంత ఫ్యాషన్ అయిపోయింది. చిరిగిపోయి గుడ్డ ముక్కలు వేళ్లాడుతుంటే అవి వేసుకుని రెస్టారెంట్లకి బయట రోడ్ల మీద తిరుగుతున్నారు. డబ్బులు లేని వాళ్ళలాగా ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే జనాలు ఎందుకు చూడరు చెప్పండి? రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అందరూ మనస్తత్వాలు ఒకేలాగా ఉండవు కదా, పోకిరీ వెధవలు కూడా ఉంటారు.